ప్రైజ్ లార్డ్ అందరికీ 6 మంత్స్లో బైబిల్ కంప్లీట్ చేసే దాంట్లో భాగంగా డే 38 ఫిబ్రవరి 7th మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి కలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసముననున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలుని పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చితినానెను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలి యొద్దకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివి కదా, వచ్చితిని అనెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొమ్మని నిన్ను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిని అనగా ఏలి యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచినెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా, సమూయేలు, సమూయేలు అని పిలవగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనెను. ఆ దినమున ఏలి యొక్క ఇంటివారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతనింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటివారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యం చేతనైనను ఎన్నటికిని ప్రాయచిత్తం చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని. తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను, కానీ భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలితో చెప్పకపోయెను. అయితే ఏలి, సమూయేలు, నా కుమారుడా అని సమూయేలును పిలువగా అతడు, చిత్తం, నేనిక్కడ ఉన్నాననెను. ఏలి, నీతో యెహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసినడలా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాక అని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియచెప్పెను. ఏలి విని, సెలవిచ్చినవాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. మరియు షీలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షీలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలందరిలో వెల్లడి ఆయెను. మొదటి సమూయేలు 4వ అధ్యాయము. ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూములే గాని ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య ఉండినడలా అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించుననిది. కాబట్టి జనులు షీలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండు సైన్యములకు అధిపతిగా యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హొఫ్నియు ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసమును దండులోనికి రాగా ఇశ్రాయేలందరూ భూమి ప్రతిధ్వనిచ్చినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని
హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి, దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదు. అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుల చేత ఐగుప్తీలను హతం చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిస్తీలారా, ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధం చేయుడని చెప్పుకొనిరి. ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలులో 30,000 కాల్బలము కూలెను, మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హోఫ్నీ ఫినెహాసులను ఏలి యొక్క 2 కుమారులు హతులైరి. ఆనాడే బెన్యామీనొకడు యుద్ధభూమిలో నుండి పరిగెత్తి వచ్చి చిరిగిన బట్టలతోనూ తలమీద ధూళితోనూ షీలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలి మందసము విషయమై గుండె అవియుచు త్రోవ పక్కను పీఠం మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణంలోనికి వర్తమానం తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలి ఆ కేకలు విని ఈ గల్లంతు ఏమని అడుగగా, ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియచెప్పాను. ఏలి 98 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుషుడు, యుద్ధంలో నుండి వచ్చిన వాడను నేనే, నేడు యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చితినని ఏలితో అనగా, అతడు, నాయన అక్కడ ఏమి జరిగినని అడిగాను. అందుకతడు, ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ముందర నిలవలేక పారిపోయేరి, జనులలో అనేకులు హతులేరి, హోఫ్నీ ఫినెహాసు అనుని 2 కుమారులు మృతులేరి, మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను. దేవుని మందసము మాట అతడు పలకగానే ఏలి ద్వారం దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూలదేహియు ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చెను. ఏలి కోడలగు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుపొద్దురాలై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడననియు తన మామయు తన పెన్మిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదికి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతులొందుచుండగా దగ్గరికి నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమార్ని కంటివనిరి. కానీ ఆమె ప్రత్యుత్తరమియకయు లక్ష్యపెట్టకి ఉండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెన్మిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.